హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మోహన్ స్టడీ సర్కిల్. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఇన్ ఫిజికల్ సైన్స్. ఈరోజు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దానన్నా. ఫిజిక్స్లో పార్ట్ 1 ఇది కాంతిలో ప్రీవియస్ క్వశ్చన్లు ఇవి ఎస్పెషల్లీ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రైల్వేని కాకుండా ఆల్ కాంపిటేటివ్ అన్న. సో ప్రీవియస్లీ ఇచ్చిన క్వశ్చన్ అనేవి చూద్దాం. ఒకటి ఇది ఆర్ఆర్బి గ్రూప్ డీలో ఇచ్చాడు. సో 2022 అట. చదవడానికి వచ్చిన ఒకసారి the path of the beam of a light visible through the dash solution at a dash solution which of the size of the particle is relatively larger at a. చూడండి, కాంతి పుంజ మార్గం అనేది ఏ ద్రావణం గుండా గుర్తుంచుకోవాలా, ఏ ద్రావణం ద్వారా కనిపిస్తుంది, దానిలో కణ ప్రమాణం అన్నమాట సాపేక్షంగా పెద్దగా ఉంటుంది. కాంతి పుంజం అనేది ఏ సొల్యూషన్ కూడా వెళ్ళినప్పుడు అది కనబడుతుంది అన్నట్లు. ఇది చక్కెర ద్రావణం, ఇక్కడ చక్కెర కాదు చక్కెర ద్రావణం అంటే షుగర్ సొల్యూషనా, వాటరా, సాల్ట్ సొల్యూషన్ ఇది, అండ్ కొల్లాయిడల్ సొల్యూషన్ అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లెర్న్ వాట్ ఈజ్ అ కొల్లాయిడల్ సొల్యూషన్ అట. అసలు ఏంటి కొల్లాయిడల్ సొల్యూషన్ అంటే ఏంటి ఫస్ట్ నేర్చుకోవాలా. సో కొల్లాయిడ్ అంటే ఏంటి, షుగర్ అంటే ఏంటి, సాల్ట్ అంటే ఏంటి, అసలు సొల్యూషన్కి కొల్లాయిడల్ సొల్యూషన్కి తేడా ఏంటి అన్న. రెండు రకాలుగా ఉంటాయి సొల్యూషన్స్ అనేవి, ట్రూ సొల్యూషన్స్, కొల్లాయిడల్ సొల్యూషన్స్. మన ద్రావణాలు అంటాం కదా, తెలిసింది మీకు. చక్కెర ద్రావణము, సాల్ట్ అనే వాటర్ అంటాం, షుగర్ అనే వాటర్ అంటాం, అవి ద్రావణాలు. సో ద్రావణాలలో ఏముంటుందట, కణ పరిమాణం కాస్త ఎప్పుడు కూడా 1 నానోమీటర్ తక్కువ ఉంటుంది నాన్న. ద పార్టికల్ సైజ్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ నానోమీటర్ చెప్పాలా. నానోమీటర్ అన్న తెలిసిన నానోమీటర్ ఎంతో చాలా తక్కువ. 1 నానోమీటర్ అంటే 10⁻⁻9 మీటర్స్ అన్న. సో 10⁻⁻9 మీటర్స్ని ఏమంటాం సార్ అంటే 1 నానోమీటర్ అంటాము. దానికంటే తక్కువగా ఉంటుంది పార్టికల్ సైజ్ అనేది. అలాంటి వాటిని ఏమంటామంట సొల్యూషన్స్ అంటాము. ఏమంటాము, ద్రావణాలు అంటాం. సో వాటిలో కాంతి వెళ్తే స్కాటరింగ్ అవుతుందా, నో స్కాటరింగ్. కాంతి వెనక్కి రాదు, బౌన్సింగ్ బ్యాక్ అవ్వదు. అలా బౌన్సింగ్ బ్యాక్ అవుతుందని ఏమంటాం టిండాల్ ఎఫెక్ట్ అంటే గుర్తుంచుకోనన్నా. టిండాల్ ఫలితం అంటారు బౌన్సింగ్ అయితే. ఎందులో అవుతుంది బౌన్సింగ్ బ్యాక్ అట, ఇప్పుడు ఆన్సర్ కొల్లాయిడ్లో అవుతుంది. కాంతి పడి మళ్ళీ వెనక్కి వచ్చేస్తట కొల్లాయిడ్లో అయితే. చూద్దాం ఎస్ కొల్లాయిడ్ అంటే ఇన్ ఏ కొల్లాయిడ్ ద పార్టికల్ సైజ్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ అబౌవ్ నానోమీటర్ అన్న. అబౌవ్ నానోమీటర్, బిలో 100 చెప్పాలా, బిలో 100 నానోమీటర్స్. ఏ ద్రావణంలో అయితే కణ పరిమాణం కాస్త 1కి 100కి మధ్యలో ఉంటుందో అలాంటి వాటిని ఏమంటాం సార్ అంటే కాంజికాబ ద్రావణం. తెలుగులో ఇంగ్లీష్లో కొల్లాయిడల్ సొల్యూషన్ అంటాం, కొల్లాయిడల్ సొల్యూషన్ అంటామన్న. సో దాని కూడా కాంతి ఖచ్చితంగా కాంతి పరిక్షేపణ చెందుతుంది. ఇది కనబడుతుంది మనకి విజిబుల్ అట. కాంతి పుంజ మార్గం అనేది ఏ ద్రావణం ద్వారా కనిపిస్తుంది అడుగుతున్నాడు. ఆ ద్రావణం పేరేంటి, కొల్లాయిడ్ చెప్పాలా. నాట్ వాటర్, వాటర్ కూడా కాంతి వెళ్తే కనబడదు, ట్రాన్స్పరెంట్ కదా. వాటర్ కూడా కాంతి వెళ్ళిపోతుంది. షుగర్ సొల్యూషన్ కూడా నాట్ షుగర్ అన్న, షుగర్ సొల్యూషన్ కూడా కాంతి వెళ్తుంది, చక్కెర ద్రావణం అంటాం. సాల్ట్ సొల్యూషన్ కూడా కాంతి వెళ్ళిపోతుంది, మనకు కనిపించదు. కనుక ఆన్సర్ చెప్పాలంటే కొల్లాయిడ్ చెప్పాలి. ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం టాపిక్లో. ఆ టాపిక్ పేరు ద్రావణాలు అన్న. ద్రావణాలు కొల్లాయిడ్ టాపిక్ ఉంటుంది, అందులో వస్తుంది అసలు ప్యూర్ సొల్యూషన్ అంటే ఏంటి, కొల్లాయిడ్ సొల్యూషన్ అంటే ఏంటి అని వస్తే డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ అన్న. ఫిజిక్స్లో కూడా వస్తుంది ఫస్ట్ క్వశ్చన్. మీరు నోట్ చేసుకోవాలి, కాకపోతే నోట్ చేసుకుంటే బెటర్. అలా చూసి వెళ్ళిపోతే గుర్తుండవు కదా. సో నోట్ చేసుకొని ఇవన్నీ రాసుకుంటే బెటర్ మీరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే చూడండి అన్న, ఈ క్వశ్చన్ కూడా ఆర్ఆర్బి గ్రూప్ డీలో పడిన క్వశ్చనే. అలా గ్రూప్ డీనే కాదు, ఆ ప్లేస్లోకి వెళ్ళదు, కానీ ఆర్ఆర్బి జేలో పడుతున్నాయి, ఎస్ఎస్సిలో పడుతున్నాయి. ఇవన్నీ ఒక రైల్వే క్వశ్చన్లు కాదనన్నా, ఎనీ కాంపిటేటివ్ ఉన్నాయి. ఇవన్నీ ఎన్సైటీ బిట్స్ గుర్తుంచుకోవాలా. ఓకే చూడండి అన్న, సింపుల్ క్వశ్చన్లో మళ్ళీ కష్టం క్వశ్చన్ కాదు. సో ద మెటీరియల్స్ త్రూ ద విచ్ ఆబ్జెక్ట్స్ కెన్ బి సీన్ నాట్ క్లియర్లీ ఆర్ కాల్ అడుగుతున్నాడు. నాట్ క్లియర్లీ డాష్ మెటీరియల్స్ అంటున్నాడు. వస్తువులను స్పష్టంగా చూడలేని పదార్థాలను ఏమంటామంట, వస్తువులను స్పష్టంగా చూడలేమంట. ఇప్పుడు చూద్దానన్నా, కాంతి ఏ వస్తువుల ద్వారా వెళ్ళినప్పుడు ఆ వస్తువులు క్లారిటీ కనబడతాయో వాటి ఏమంటాం, ట్రాన్స్పరెంట్ అంటాం. ద లైట్ పాసెస్ త్రూ ద విచ్ సబ్స్టెన్సెస్ దట్ ఇస్ కాల్డ్ ఏమంటామన్నా, ట్రాన్స్పరెంట్ అంటాము. కాంతి ఏ పదార్థాలు కూడా వెళ్తే వస్తువు స్పష్టంగా కనబడతాయో వాటిని ఏమంటామంట మనము ట్రాన్స్పరెంట్ అంటాం. అడిగింది ఏంటట, నాట్ సీన్ అన్నాడు. కెన్ సీన్
బట్ నాట్ క్లియర్ లెట స్పష్టంగా కనబడవు. కాంతి ఏ పద్ధతిలో వెళ్ళినప్పుడు తక్కువగా లేకపోతే అస్పష్టంగా కనబడతాయో అలాంటి వాటిని ఏమంటామంటే మనము సో ట్రాన్స్కులెంట్ అంటామన్నా. ట్రాన్స్కులెంట్ అంటే పాక్షికలను పిలుస్తారు. ఏమంటాము? పాక్షిక పదార్థాలు. సో లైట్ కెన్ ఈజీలీ పాస్ చేస్తాను అనుకోండి, దాన్ని మనం ట్రాన్స్పరెంట్ అంటాం. కాంతి ఏ పదం గుండా స్వేచ్ఛగా వెళ్తుందో ఆ పదాలు ఏమంటాం? పారదర్శకాలు. ట్రాన్స్పరెంట్ అంటాం. ద టోటల్ లైట్ పాసెస్ దెమ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెంట్. టోటల్ లైట్ ఎగ్జాంపుల్ ఏంటి? గ్లాసు. సింపుల్ చెప్పాలంటే గాజునన్న ఇది ట్రాన్స్పరెంట్, వాటరు ట్రాన్స్పరెంట్, ఎయిర్ ట్రాన్స్పరెంట్, వ్యాక్యూమ్ ట్రాన్స్పరెంట్. ఆల్ లైట్, టోటల్ లైట్ పాసెస్ త్రూ దమ్ అంటాం. కల కాకుండా సమ్ లైట్ పాసెస్ త్రూ దమ్ అయితే సబ్స్టెన్సెస్ ఎలో సమ్ లైట్ త్రూ దమ్ అంటాడు. సమ్ లైట్ అట కొంత కాంతి ప్రతింప చేస్తే ఏమంటామంట మనని సెమీ ట్రాన్స్పరెంట్ అంటామా. సెమీ ట్రాన్స్పరెంట్ అంటే అర్థం ఏంటట? ట్రాన్స్కులెంట్ చెప్పాలి. సెమీ ట్రాన్స్పరెంట్, ట్రాన్స్కులెంట్ వాటిని ఏమంటాం? పాక్షికాలు అంటాం. ఏమంటాం? పాక్షికాలు అంటాము. కొంత కాంతి వెళ్తుంది, కొంత ఉండిపోద్ది కనుక అవి క్లియర్ కనబడవు. కనబడితే క్లియర్ కనబడదు. కాకపోతే పూర్తి కనబడలేదు అనుకోండి, వాటిని అపాకి అంటాం. కాంతి బంధకాలు అంటాం. పూర్తి కనబడకపోతే నో లైట్ పాసెస్ త్రూ దెమ్ అంట. నో లైట్. సో నో లైట్ పాసెస్ త్రూ దెమ్ అంటే వాటిని ఏమంటాం? అపాక్యం. సింపుల్ 3 అంతే కదా పదార్థాలు మనకి. పారదర్శకాలు, కాంతి బంధకాలు, మూడోది పాక్షిక పారదర్శకాలు అట. సో పారదర్శకం అంటే ట్రాన్స్పరెంట్ అంట. సింపుల్ చెప్పండి, ట్రాన్స్పరెంట్ అంటాం. గ్లాసు అనే గాలి ఇవన్నీ ట్రాన్స్పరెంట్కి ఎగ్జాంపుల్స్ అన్న. మరి సెమీ ట్రాన్స్పరెంట్ అంటే ఏంటంట? సో సెమీ ట్రాన్స్పరెంట్ మనకి పాలిథిన్ కవర్ ఉంటుందా, పాలిథిన్ కవర్ అలాంటివి సెమీ ట్రాన్స్పరెంట్ చెప్పాలి. సో కొంచెం కనీకమైనట్టు ఉంటాయి అన్నమాట. సో పారఫిన్ వ్యాక్స్ అని, సో పారఫిన్ వ్యాక్స్ అంటామా, అది కూడా సెమీ ట్రాన్స్పరెంటే. ఆరు దాన్ని ఏమంటాం? ట్రాన్స్కులెంట్ అంటాం. అలా చెప్పాలి. ఒక ఇవన్నీ సింపులే. టాపిక్ మనం చెప్పుకుందాం. ఒక నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం అన్న. నెక్స్ట్ బిట్ ఓకే. సో కాంతి ప్రయాణించక పదార్థం ఇది చెప్పుకున్నాం కదా. కాంతి ప్రయాణిస్తే ఏమంటాం? ట్రాన్స్పరెంట్ అంటాం కదా. ఓకే. సో వాట్ ఈస్ ద సబ్స్టెన్స్ త్రూ విచ్ లైట్ కెన్ పాస్ అన్నాడు. ద టోటల్ లైట్ పాసెస్ త్రూ దెమ్, దట్ ఈస్ కాల్డ్ ఏమంటాం? ట్రాన్స్పరెంట్ అంటాం. గుర్తుంచుకోండి, ట్రాన్స్పరెంట్. చూడండి అన్న, ట్రాన్స్కులెంటా, అపాక్య, ట్రాన్స్పరెంటా, విక్టోరియసా. సో ఎస్, దాని పేరు ఏం పేరు అంటే ట్రాన్స్పరెంట్ చెప్పాలి. ట్రాన్స్పరెంట్. మన ఈ క్వశ్చన్ కూడా తక్కువ ఇంకా ప్రీవియస్ క్వశ్చనే. ఇదే సింపుల్ కొంచెం చెప్తున్నారంటే అవే ఉన్నాయి, మరి అవే పడుతుంది రిపీటెడ్ క్వశ్చన్ పడుతున్నాయి. కాంతి వెళ్తే ఏమంటాం? ట్రాన్స్పరెంట్. వెళ్ళకపోతే ఏమంటాం? అపాక్య అంటాం. సగం సగం వెళ్తే ఏమంటాం? సో సగం సగం వెళ్తే ఏమంటామంట? ట్రాన్స్కులెంట్ అంటారు. పాక్షికాలు అంటారు అన్నమాట. సో దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటన్నా? ట్రాన్స్పరెంట్ చెప్పాలి. ట్రాన్స్పరెంట్ అన్న. సో వాట్ ఈస్ ద సబ్స్టెన్స్ త్రూ విచ్ లైట్ కెన్ పాస్. సో దాని ఆన్సర్ ట్రాన్స్పరెంట్ చెప్పాలి. ఇలా సో సింపుల్ క్వశ్చన్లే, కష్టం కాదు. ఓకే, నెక్స్ట్కి వెళ్దామా? ఓకే, నోట్ చేసుకుని కాకపోతే మీకు తెలియాలి, కాన్ఫిడెన్స్ పెరగాలి మీకు. సో ఇలాంటి క్వశ్చన్ పడతాయని చెప్పేసి మీ కాన్ఫిడెన్స్ పెరగాల. ఓకేనా? సో 0 లెవెల్ నుంచి హై లెవెల్కి చెప్తాం బిట్లు. సింపుల్ బిట్లే కాదు. మీరు చేయాల్సిందల్లా కూడా లైక్ చేయాలి కంపల్సరీ. వీడియోని చూసినప్పుడు ఆ లైక్ పక్కన బటన్ ఉంటుందా, థమ్స్ అప్ బటన్, లైక్ చేస్తే నాకు వచ్చి మీకు లేట్ సారంటే ఈ వీడియో ఎక్కువ మంది రీచ్ అవుతుంది. అంతే, ఎక్కువ మంది రీచ్ అవుతుంది అర్థం. మనం చూడండి, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్. సింపుల్ అన్న. ఈ కొంచెం ఇచ్చాడు బిట్టు. గ్రూప్ డిలో చూడండి 2018 అంట షిఫ్ట్లో పడింది. ఆర్ఆర్బి గ్రూప్ డి 3వ తేదీ డిసెంబర్లో పడింది 2018లో. ఏ క్వశ్చన్ సార్? కాంతి వేగం కావాలి. ఇందులో ఇచ్చారు సార్, ఇందులో ఇవ్వలేదు కదా. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమా, ఎయిరా, వాటరా, గ్లాస్? ఇవ్వలేదు. ఏం ఇవ్వకపోతే అర్థం పెట్టి తెలుసా? వ్యాక్యూమ్ వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? వ్యాక్యూమ్. వ్యాక్యూమ్ ఏంటి? శూన్యం అన్న. సో శూన్యంలో కాంతి వేగం ఎంత తెలుసు మీకు. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అంటాడు. ఏం ఇవ్వకపోతే ఏం వేసుకోవాలి? వ్యాక్యూమ్ వేసుకోవాలి. సో శూన్యంలో కాంతి వేగం ఎంత తెలుసు మనక. సో 3 lakhs km/s చెప్పాలన్నా. సో 3 lakhs km/s చెప్పాలి. అంటే అర్థం ఏంటి? 3 × 10⁸ మీటర్/s. మీటర్/s చిత్రాలు చెప్తాం. కిలోమీటర్లు అయితే 3 × 10⁵ చెప్తాము. km/s చెప్పాలి. అది 3 lakhs అని చెప్తాం. ఇలా కాకుండా నాకు సీఎంలో కావాలనుకోండి. సో 3 × 10⁻10 cm/s చెప్పాలి. అదే కిలోమీటర్లు కావాలనుకోండి 3 × 10⁵
km/s చెప్తాము. ఇలా దీన్ని 3 lakhs అంటామా? మనకి అడిగింది m/s అడిగాడు కదా. సో విచ్ ఈజ్ రైట్ ఆన్సర్ అంటే 3 × 10⁸ m/s చెప్తాము. అంటే ఆన్సర్ ఏయా, బియా, సియా, డియా? అన్ని 8లు ఇచ్చాడు, -8 ఇచ్చాడు ఇక్కడ, +8 కానీ m/s ఇవ్వలేదు, m/s ఇచ్చాడు. నన్ను చూడండి. సో ఆప్షన్ 3 × 10⁸ m/s ఇచ్చాడు. గుర్తుంచుకోండి అన్న. ఇలాగ ఇచ్చినా ఒకటే, ఎం రాసి పక్కన ఎస్ ఇన్వర్స్ రాసిన ఒకటే. చాలా రైల్వే క్వశ్చన్లు అంటే ఆన్సర్లు అన్నీ వచ్చినట్టు ఉంటాయి. సో చిన్న డిఫికల్టీ అంతే. సో 3 × 10⁸ m/s రాయాలన్నమాట. కాంతి వేగం ఇందులో కూడా వాక్యూమ్ చెప్తాము. అలాగన గాల్లో ఎంత, నీటిలో ఎంత, డైమండ్ ఎంత అని చెప్తాను మీకు. ఓకే, సో మీకు ప్రీవియస్ క్వశ్చన్ కావాలి కదా. సో ఫాస్ట్ చేద్దాం. నెక్స్ట్ అన్న చూడండి, ఇది కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి క్వశ్చనే. సింపుల్ క్వశ్చన్, అన్నీ లైట్ క్వశ్చన్లే, లైట్లో క్వశ్చన్లు అన్న. సో ఓన్ కాంతి పడడం చేస్తే ఖచ్చితంగా బిట్ వస్తుంది. నిజమే, ఇవన్నీ కాంతిలో పండివే. 2018 పడ్డాయి, 24 చూద్దాం, 22 చూద్దాం, అన్నీ చూద్దాం. కాకపోతే మన ద స్పీడ్ ఆఫ్ లైట్ మ్యాక్సిమం ఇన్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మీడియం అట చెప్పుకున్నామా? కాంతి అనేది ఏ యానకంలో ఎక్కువ ఉండదు అడుగుతున్నాడు. కాంతి వేగము గరిష్టంగా ఉంటుందట ఏ మాధ్యమంలో? మాధ్యమం అంటే ఏంటి? యానకమే కదా, మీడియం అని చెప్తామా? అది మరి గాల, వ్యాక్యూమా, నీరా, గాజా? అటు వ్యాక్యూమ్ అంటే వ్యాక్యూమ్ ఇచ్చాడు. వ్యాక్యూమ్ తెలుగులో ఏమని చెప్పాలి? శూన్యమని చెప్పాలా? కాంతి వేగము దేనిలో ఎక్కువగా ఉంటుంది చూసినప్పుడు ఎయిర్లోనా, వ్యాక్యూమా, వాటరా, గ్లాస్? అంటే ఆన్సరు వ్యాక్యూమ్ అన్న. అసలు వ్యాక్యూమ్ అంటే ఏంటి? ఎటువంటి పార్టికల్స్ ఉండవు అక్కడ. గాలి అనుకోండి, N2, O2, CO అన్నీ ఉంటాయి, నానా కలర్ కంపులు అన్నీ ఉంటాయి కదా. కానీ వ్యాక్యూమ్లో ఎటువంటి పార్టికల్స్ ఉండవు. ఎటువంటి నువ్వు లేకపోద్దని ఏమంటాము? శూన్యం అంటాం. కానీ చూడండి, కొంచెం రాసుకోండి. సో వ్యాక్యూమ్లో వేగం అంత అడుగుతానన్నా. సో వ్యాక్యూమ్ కొంచెం చూద్దాం. వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అంటాడు. సో వ్యాక్యూమ్లో ఎంత వేగం అంట? కరెక్ట్గా 3 lakhs అన్న. సో 3 × 10⁸ m/s చెప్పాలి వ్యాక్యూమ్లో కాంతి వేగం. మరి ఎయిర్ ఎంత? చూద్దాం, దానికంటే కొంచెం తగ్గుతుంది ఎయిర్లో, కొంచెమే. CO2, N2 ఒకటి ఉంటాయా, తగ్గుతుంది అట. జస్ట్ 2.99 × 10⁸ m/s ఉంటుందట. దేంట్లో వేగము? ఎస్, గాలిలో వేగము. గాలి తర్వాత ఏమి ఇచ్చాడు? ఇక్కడ వాటర్ ఇచ్చాడా? నీటిలో వేగం అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్? డైరెక్ట్గా వచ్చింది కూడా అడిగేది బిట్ వస్తారే. సో వాటర్ కొంచెం తగ్గుతుంది, 2.25 చెప్పాలి. 2.25 × 10⁸ m/s. దేంట్లో వేగం అట? నీటిలో వేగము. మరి గ్లాస్ కావాలి నాకు. గ్లాస్ అంటే గాజు నాన్న, గాజులు కాదు, గాజులో కాంతి వేగం కావాలి. అది ఘనపదార్థం కదా, ఖచ్చితంగా తగ్గుతుంది ఘనపదార్థం అయితే. సో ఎంతట? 2 × 10⁸ m/s చెప్పాలి. దేంట్లో కాంతి వేగము? గాజులో కాంతి వేగము. ఓకే, మరి చూడండి ఏమి ఇచ్చాడు? ఎయిర్, వ్యాక్యూము, వాటర్, గ్లాస్. ఇక్కడ ఇందులో వేగం ఎక్కువ ఉంది. ఎస్, వ్యాక్యూమ్లో వేగం ఎక్కువ ఉంది. ఇప్పుడు వ్యాక్యూమ్లో అసలు ఆన్సర్ లేదనుకోండి, అప్పుడు చెప్పండి, అక్కడ డైమండ్ తీస్తాడు, అప్పుడు ఆన్సర్. ఇప్పుడు ఎయిరా, డైమండా, వాటరా, గ్లాసా? అక్కడ వ్యాక్యూమ్ ఉంది. సో ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది వ్యాక్యూమ్ చెప్పాము. వ్యాక్యూమ్ ఆప్షన్ లేదనుకోండి, కొన్నిసార్లు ఆప్షన్ ఉండవు. ఆప్షన్ అప్పుడు ఏం వెళ్ళాలి? ఎయిర్కి వెళ్ళాలి. ఎయిర్ ఎక్కువ కదా, 2.9 చెప్పాలి. దాని తర్వాత ఎక్కువ ఏం ఉంది? సో 2.25 వాటరే. దాని తర్వాత గ్లాస్ ఉంది. దీని తర్వాత కూడా ఉంది డైమండ్. సో డైమండ్ కూడా ట్రాన్స్పరెంటే, అందులో వేగం ఉంటుంది తెలుసు మీకు. సో డైమండ్లో వేగం అయితే ఇంకా తక్కువ ఉంటుంది అట్నా. అది కొంచెం నోట్ చేసుకుంటే బెటర్ మీకు. డైమండ్లో కాంతి వేగం ఎంత? జస్ట్ 1.25 lakhs ఉంటుంది అంతే. 1.25 lakhs km/s చెప్పాలా. మీరు చెప్తే ఏమవుద్ది? 1.25 × 10⁸ m/s. ఇలా. సో ఇలా చెప్తాం. ఇవన్నీ కాంతి వేగం మీద వచ్చి బిట్లే. సింపుల్ బిట్స్, కష్టమేముంది, ఇంకా చదవడం లేట్ అంతే. వన్స్ మీరు చదవడం స్టార్ట్ చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయి. ఈజీ బిట్లు, రిపిటేషనే, కష్టం అక్కర్లేదు. రిపీట్ చేస్తే బాగా గుర్తుంటుంది నీకు, అంతే. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకేనా, ఇది అందరూ తెలిసిందే. ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ డిలో పడిన క్వశ్చనే, కానీ చెక్ చేసుకుని కావాలితే. నేను అబద్ధం చెప్పట్లేదు నాన్న. ఓకే, ద క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్ వాజ్ గివెన్ బై అన్నాడు. ద క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్ వాజ్ గివెన్ బై అట. కాంతి యొక్క క్వాంటమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవడు, అందించింది ఎవడు అడుగుతున్నాడు. సింపుల్.
అందరూ తెలిసిన సిద్ధాంతాలు ఉంటాయి. సో ఎవరు చెప్పానన్నా? ఎస్, మార్క్స్ ప్లాంక్ కోణం థియరీ ఉంది. ఉన్నాడా మార్క్స్ ప్లాంక్? మార్క్స్ అని లేదు ఇక్కడ, ప్లాంక్ అని ఉంది. ఎస్, కాంతికి 4 థియరమ్స్ ఉన్నాయన్న. లైట్ థియరీస్ ఎన్ని ఉన్నాయన్నా? 4 ఉన్నాయి. తరంగ సిద్ధాంతం ఉంది, కణ సిద్ధాంతం ఉంది, క్వాంటమ్ ఉంది, నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఉంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఆఫ్ లైట్, కాంతి విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని కనుగొన్నది మార్క్స్వెల్. ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఆఫ్ లైట్ ప్రపోజ్డ్ బై మార్క్స్వెల్. బట్ అడిగింది క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్ ప్రపోజ్డ్ బై మార్క్స్ ప్లాంక్ అట. సో చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. సో మార్క్స్ ప్లాంక్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు క్వాంటమ్ థియరీని. మీకు తెలుసు కొంతవరకు, రాసుకొని అతని ప్రకారం ఏమవుద్దట, కాంతి వెళ్తుంది. ఎలా వెళ్తుంది? సో లైట్ ఇస్ ట్రావెల్ యాజ్ ఏ స్మాల్ ఎనర్జీ ప్యాకెట్స్ అని చెప్పాడు. స్మాల్ ఎనర్జీ ప్యాకెట్స్, చిన్న చిన్న శక్తి ప్యాకెట్లు అన్న. శక్తి ప్యాకెట్ లోపల వెళ్తుంది అని చెప్పాడు. ఎవడంటే ప్లాంకే. ఆ శక్తి ప్యాకెట్లు అతను ఏమంటాడు? క్వాంటమ్ అంటాడు. క్వాంటమ్ ఎనర్జీ ప్యాకెట్స్ ఆర్ నోన్ యాజ్ ఎ క్వాంటమ్. ఆ క్వాంటమ్ శక్తి దేని పదరపడుతుందట? ఆ కాంతి యొక్క ఫ్రీక్వెన్సీ చెప్పాడు. పౌనఃపున్యం ఈ ప్రపోర్షన్ న్యూ అని చెప్తాడు మార్క్స్ ప్లాంకే. మరి ఈక్వల్ ఏమవుద్ది? ఎస్, ఈక్వల్ టు హెచ్ మ్యూ అవుద్ది. ఈక్వల్ ఏమవుద్ది? హెచ్ మ్యూ అవుద్ది. ఇందులో ఉపయోగించిన ఆ హెచ్ని ఏమంటామో? ఎస్, అతని యొక్క కాన్స్టెంట్ అన్న. ఈ హెచ్ని ఏమంటామో? ఫ్లాంక్ స్థిరాంకము, ఫ్లాంక్ కాన్స్టెంట్ అంటాము. సో ఫ్లాంక్ స్థిరాంకం అని చెప్తా ఉన్నది దీన్ని. ఫ్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ తీసి ఎవరికైనా దాని వాల్యూ ఇంపార్టెంట్, యూనిట్ ఇంపార్టెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్లాంక్ స్థిరాంకం విలువ అడుగుతున్నాడు. సో 6.625 ఇంటూ 10⁻⁻27. పక్కన ఇంపార్టెంట్ అన్న, ఎర్గ్ ఇంటూ సెకండ్ గుర్తుంచుకో. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి జౌల్లో కావాలంటే ఏమంటాం సార్ అంటే 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ ఇంటూ సెకండ్ అన్న. ఈ బిట్ చాలా ఇచ్చాడు. బిట్టు ఇంటూ సెకండ్ పర్ సెకండ్ అడుగుతున్నాడు. సో ఎర్గ్ ఇంటూ సెకండ్ -27 ఉంటే, జౌల్ ఇంటూ సెకండ్ -34 ఉంటే గుర్తుంచుకోవాలి. కనుక ఒక క్వశ్చన్ వచ్చిందంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్. చెప్పడానికి ఏముంది? క్వశ్చన్ ఆన్సర్కి పెట్టేస్తాం. అంటే పెడితే గుర్తుండదు కదా. గుర్తుంచుకున్న మార్క్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ ఇలా ఉంటుంది నాన్న. అతను కాంతి గురించి చెప్పాడంటే ఏంటన్నా, కాంతి చిన్న ఎనర్జీ ప్యాకెట్స్ అన్నాడు. ఎనర్జీ ప్యాకెట్స్ ఏమంటాం? క్వాంటమ్ అంటాం. తన యొక్క తీవ్రత ఎలా ఉంటుందట? ప్రపోర్షనల్ డివి అని చెప్తాడు. ఈ ప్రపోర్షన్ ఈక్వల్ టు హెచ్మి అంటాడు. అందులో హెచ్ని ఏమంటాం? ఫ్లాంక్ కాన్స్టెంట్ అంటాం. ఓకే, ఇవన్నీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం అన్న. ఓకే, ఇంకా సింపుల్గా వచ్చానన్న. ఇవన్నీ కూడా గ్రూప్ డీలో పడిన క్వశ్చన్లే. లైట్ అండ్ టాపిక్, కాంతి టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటే కాదు, పార్ట్ 1 వీడియో, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చూద్దాం. అలాగా ఇన్ని చూద్దాం. సో ఆబ్జెక్ట్స్ దట్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ లైట్స్ ఆర్ కాల్డ్ అట. సింపుల్ అన్న. తనంతట తాము కాంతిని ఉత్పత్తి చేసుకునే వస్తువులు ఏమంటాం? స్వయం ప్రకాశకాలు అంటాం. ఆప్షన్లో ఉందా? ఇక లేనట్టుంది. దాన్ని చూడండి, ఇంగ్లీష్లో ఏమంటామంట? లూమినస్ బాడీస్ అంటాం. లైట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఎమిటింగ్ ఫ్రమ్ సెల్ఫ్ లూమినస్ బాడీస్. కాంతి అంటేనే శక్తి స్వరూపులన్న. కాంతి స్వయం ప్రకాశకాలుండి. ఏ ప్రకాశకాలు? స్వయం ప్రకాశకాలు. స్వయం ప్రకాశకాలను వెలువడే శక్తి స్వరూపాన్ని ఏమంటామట? కాంతి అంటాం. స్వయం ప్రకాశం వెలువడే ఒక రకం శక్తి స్వరూపాన్ని ఏమంటాం? కాంతి అంటాం. అదేమన్నా రివర్స్ ఇచ్చాడన్నమాట. సో తమంతా తాము కాంతి ఉత్పత్తి చేసి వాటిని ఏమంటాం? స్వయం ప్రకాశకాలు అంటాం. సో దే ఆర్ ఎమిటింగ్ లైట్ అండ్ యాక్ట్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ లైట్ చెప్పవచ్చు. యాక్ట్ యాజ్ సోర్స్ ఆఫ్ లైట్ అట. కాంతిని స్వతహాగా విడుదల చేసి కాంతికి జనకాలుగా పంచే పదార్థాలు ఏమంటామంట? స్వయం ప్రకాశకాలు అంటాం. వాటిని లూమినస్ ఆబ్జెక్ట్స్ అంటాం. మరి ట్రాన్స్పరెంటా, క్లియరా, నాన్ లూమినస్ అంటే ఆన్సర్ లూమినస్ చెప్పాలన్నా. నాకు తెలియదు చూడండి. పారదర్శకాలు కాదు, స్పష్ట వస్తువులు కాదు, ప్రకాశించడం కాదు, ప్రకాశించే వస్తువులే ఇంకో పేరైతే. దాని క్లారిటీ పేరైతే స్వయం ప్రకాశకాలు అంటాము. ఆన్సరు స్వయం ప్రకాశకాలన్నా. ఏ పదార్థాలు అయితే స్వతహాగా కాంతి విడుదల చేసి కాంతికి జనకాలుగా పనిచేస్తే వాటిని ఏమంటాం? స్వయం ప్రకాశకాలు అంటాం. డూ యూ నో ఎగ్జాంపుల్ ఏం చెప్పమంటారా?
సో స్వయం ప్రకాశక ఎగ్జాంపుల్ ఏంటి? సన్ను, స్టార్స్ ఇవన్నీ స్వయం ప్రకాశకాలే. సూర్యుడు, నక్షత్రాలు స్వయం ప్రకాశకం, భూమి కాదు, చంద్రుడు కాదు. మరి ఎలక్ట్రికల్ బల్బు, వెలుగుతున్న బల్బు స్వయం ప్రకాశకమే. మరి ఏం చెప్తాడా అంటే వెలుగుతున్న బల్బు అనేవి ఆర్టిఫిషియల్ అన్న, దాన్ని ఏమంటామంట మ్యాన్ మేడ్ అంటాం. ఆర్టిఫిషియల్, లూమినస్ బట్టి చెప్పాలి. కొన్ని ఉన్నాయి. ఫైర్ ఫ్లై తెలుసు మీకు, ఫైర్ ఫ్లై అంటే అగ్గి పురుగు, ఇది స్వయం ప్రకాశకమే, ఫైర్ ఫ్లై అంటాం తెలుసా. మినుగురు పురుగు, ఏ పురుగు? మనం మినుగురు పురుగు అంటాము. మినుగురు పురుగు ఒక రకమైన స్వయం ప్రకాశకమే. నా వై నాట్? ఇది ఒక కాంతి విడుదల చేస్తుంది, కాంతిని విడుదల చేస్తుంది అన్న ఫైర్ ఫ్లై అనేది. అగ్గి పురుగు అంటాం, దాని కారణం తెలుసా? అడుగుతున్నప్పుడు. సో మినుగురు పురుగులో కాంతికి కారణమైన కెమికల్ అడుగుతాడు. ఇది ప్రీవియస్ క్వశ్చనే. మినుగురు పురుగులో కాంతికి కారణమైన రసాయనం అడుగుతున్నాడు. ఆ రసాయనం పేరు తెలుసా? లూసిఫెరిన్. లూసిఫెరిన్ అట, లూసిఫెరిన్. నోట్ చేసుకుని ఇవి కూడా ఎక్స్ట్రా బిట్లు, ఆ బిట్లే కాదు. విచ్ కెమికల్ ఈస్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫైర్ ఫ్లై అంటాడు. విచ్ కెమికల్ ఈస్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫైర్ ఫ్లై? మినుగురు పురుగులో కాంతికి కారణమైన రసాయనం ఏంటి? రసాయనం పేరు లూసిఫెరిన్. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్, రైల్వే బిట్టు, ఎస్ఎస్సి బిట్టు, ఆర్ఆర్బి జైలు అడుగుతున్నాడు ఈ క్వశ్చన్లో. సింపుల్ క్వశ్చన్ కాదు, సింపుల్ క్వశ్చన్లే. అంతే ఎన్టీపీస్ అడిగే బిట్ నాన్న, ఎన్టీపీస్ కూడా అడుగుతున్న బిట్లు. ఏవి స్వయం ప్రకాశకాలు, ఏవి కాంతి బంధకాలు. సింపుల్ అన్న, వీటిని ఏమంటాం? స్వయం ప్రకాశకాలు అంటాము సింపుల్ చెప్పాలంటే. ఓకే, ఇది కూడా కృత్రిమ స్వయం కాదు, స్వయం ప్రకాశకమే. టార్చ్ లైట్ ఉందా, అది స్వయం ప్రకాశకమే, కాకపోతే దీన్ని కృత్రిమ స్వయం ప్రకాశకం అంటాము. వెలుగుతున్న బల్బు, అది కృత్రిమ స్వయం ప్రకాశకం అంటాము. అలాగా కనుక వాటిని చెప్పగలదు. సూర్యుడు, నక్షత్రాలు, మినుగురు పురుగు, ఈ మూడు కూడా సహజమైన స్వయం ప్రకాశకాలే. నేచురల్, సెల్ఫ్, లూమినస్ బాడీస్ అంటాం. ఓకే, సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. చూడండి, సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా గ్రూప్ డి క్వశ్చనే. ఇవ్వండి, 2018లో పడింది, అది కూడా షిఫ్ట్ 1లో పడిందట. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్లే. చూడన్న, ఒక పదార్థం యొక్క వక్రీభవన గుణకం అనేది, సూచిక అంటే గుణకము, గాలిలో కాంతి వేగానికి ఎలా సంబంధం ఉంటుందో అడుగుతున్నాడు. హౌ ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ రిలేటెడ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ అడుగుతున్నాడు. ఫస్ట్ యూ హ్యావ్ లెర్న్ వాట్ ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అసలు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి సార్? దీన్నే న్యూ అని పిలుస్తాము, ఎన్ అంటాము. సింపుల్ చెప్పాలంటే ద C/V అని చెప్తాం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం అకార్డింగ్ టు వ్యాక్యూమ్ అన్నా. శూన్యం బట్టి చెప్తాం యానకానికి. ఎలా చెప్తామంట? శూన్యంలో కాంతి వేగానికి, యానకంలో కాంతి వేగానికి గల నిష్పత్తిని ఏమంటామంట? వక్రీభవన గుణకం అంటాము. ఎక్కడైనా వెళ్ళనిది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం చెప్తామంట. దాన్ని ఏమంటాము? ఇండెక్స్ అంటాము, గుణకం అంటాం సింపుల్ చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్కి గాజుకు కావాలకు వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ అంటాడు. చూడండి, గాజు గుణకం ఎంత? దీన్ని బట్టి కాంతి వేగం బట్టి చెప్పాలి. మరి శూన్యంలో కాంతి వేగం బై గాజులో కాంతి వేగం చెప్పాలి. శూన్యంలో కాంతి వేగము బై గాజులో కాంతి వేగము వేసుకోవాలి. శూన్యంలో ఎంత? 3 × 10⁸ మీటర్/సెకండ్. గాజులో కాంతి వేగం ఎంత సార్? గాజులో కాంతి వేగము 2 × 18 మీటర్/సెకండ్. ఇలా ఇస్తే దాన్ని మనం ఏమంటామంట? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. దీన్నే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటామట. పరమ వక్రీభవన గుణకం అంటాం. దీన్ని బట్టి చెప్తానమాట, శూన్యం బట్టి చెప్తాము. కానీ ఫస్ట్ శూన్యం వేసుకోవాలి, యానకం వేసుకోవాలి. ఇలా తగ్గుడిస్తే ఎంత ఉంటుందట? మరి 2 1 2 1.5 అంతే కదా. సో 1.5 వస్తుంది గాజు యొక్క గుణకము. ఇప్పుడు అడిగింది అది కాదు, వాడు శూన్యం ఇవ్వలేదు, గాలి బట్టి చెప్తున్నాడు. సో గాలిలో కాంతి వేగానికి సంబంధం అడుగుతున్నాడు. హౌ ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సబ్స్టెన్స్ రిలేటెడ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ అంటున్నాడు. ఎయిర్ బట్టి చెప్పాలా? ఎయిర్ బట్టి చెప్తాం సార్ అంటే మనం సింపుల్ అన్న
ఫస్ట్ అడిగింది వేసుకోవాలి. గాలిలో కాంతి వేగం వేసుకోవాలి. గాలిలో కాంతి వేగం వేసుకోవాలి. సో ఎయిర్లో కాంతి వేగం 30, మీడియంలో కాంతి వేగం, అంతే కదా. సో దీన్ని ఏమంటామంట న్యూ అంటాం విత్ రెస్పెక్ట్ టు ఎయిర్. విత్ రెస్పెక్ట్ టు ఎయిర్. గాలి బట్టి పదార్థానికి గుణకం కావాలంటే గాలిలో కాంతి వేగం వేసుకోవాలి. ఎయిర్లో కాంతి వేగం ఎంత, ఆ మీడియంలో కాంతి వేగం ఎంత, అలా చెప్పడాన్ని ఏమంటామంట గాలి బట్టి గుణకం అంటాం. చూడండి ఎక్కడుంది ఆప్షన్ 2, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 అంటే మన డి చూడండి వక్రీభవన గుణకం అలా సూచిక. గాలిలో కాంతి వేగం 30, పదార్థంలో కాంతి వేగము. చూడండి ఇండెక్స్ కావాలంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్, ఎయిర్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మ్యాటర్. మ్యాటర్ అంటే పదార్థం చెప్పాలా. సో ఎయిర్ బై మీడియం వేసుకోవాలా. ఏదైతే అడిగామో అది బై అది వేసుకోవాలి. ఎక్కువ చెప్తాము సి బై వి. ఇది ఫండమెంటల్ అన్న బేసిక్. నీకు బేసిక్ గుర్తుంటే నేను చేసేవచ్చు. బేసిక్ ఏంటంటే ఇండెక్స్ ఈక్వల్ టు సి బై వి. సి అంటే శూన్యంలో కాంతి వేగము బై యానకంలో కాంతి వేగం వేసుకోవాలి. శూన్యంలో కాంతి వేగము బై యానకంలో కాంతి వేగము, అది వస్తే ఇది వచ్చేది. అది గాలి అడిగాడా, గాలిలో కాంతి వేగము బై యానకంలో కాంతి వేగం, ఇది ఆన్సర్. కనుక ఎక్కడ ఉందన్న డి ఉంది, గుర్తుంచుకోండి. సో ఆప్షన్ పెద్దలా ఉన్నాయా అనవసరం, మనకి చెక్ చేసడమే. ఎలిమినేషన్ మెథడ్ అన్నమాట. వచ్చేది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం అన్న. ఓకే చూడండి సింపుల్ క్వశ్చన్లే. ఈ క్వశ్చన్ కూడా ఆర్ఆర్బి గ్రూపులు పడిందట. సింపుల్ క్వశ్చన్లే. ఏమంటారు సింపుల్ క్వశ్చన్ అంటే మన వైడ్ ఇస్ ఎ పీస్ ఆఫ్ క్లాత్. ఒక పీస్ ఆఫ్ క్లాత్ ఉందట. వైడ్ ఇస్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ విచ్ అపియర్స్ గ్రీన్ ఇన్ ఏ సన్లైట్. ఓకే సన్లైట్లో గ్రీన్ కనబడింది. అపియర్స్ బ్లాక్ వెన్ ఇట్ వాజ్ ఏ వ్యూడ్ అండర్ ద రెడ్ లైట్ అట. అది రెడ్ లైట్ చూసినప్పుడు మాత్రం బ్లాక్ అయిపోతుంది. సన్లైట్ ఓకే గ్రీన్ కనబడుతుంది, రెడ్ లైట్ వాడితే బ్లాక్ అయిపోతుంది. ఎందుకు అడుగుతున్నాడు, ఎందుకట వై అంటున్నాడు. చూడన్నా సూర్యకాంతిలో ఆకుపచ్చగా కనిపించే ఒక వస్త్రం యొక్క ముక్కను, సూర్యకాంతిలో ఆకుపచ్చ కనబడే ఒక వస్త్రం ముక్కను ఎరుపు కాంతి కింద చూసినప్పుడు నల్లగా కనిపిస్తుంది, ఎందుకు అడుగుతున్నాడు. తెలుసా మీకు అది కనబడదు ఎంతకన్నా. అసలు ఒక పీస్ ఆఫ్ క్లాత్ అన్న ఎలా ఉంది, గ్రీన్ కలర్ ఉంది. అది కలరు గ్రీన్ కలరే. ఎప్పుడు సార్ అంటే నువ్వు వైట్ లైట్ వేస్తున్నావు, వైట్ లైట్ చూసినప్పుడు గ్రీన్ కలర్ కనబడింది. కానీ ఇది రెడ్ లైట్లో చూస్తే ఆ గ్రీన్ కలర్ వస్తువు అనేది రెడ్ లైట్లో చూస్తే కనబడదు కదా. రెడ్ కనబడుద్దా, నో. గ్రీన్ కనబడుద్దా, నో. ఎలా కనబడుతుంది, బ్లాక్గా కనబడుతుందట. గుర్తుంచుకోండి. ఏ వస్తువైనా అదే రంగు చూడాలన్నా అయితే సేమ్ కలర్ వేయాలి, లేకపోతే వైట్ లైట్ వేయాలి. ఎప్పుడు ఆ వస్తువు కనబడుతుంది. అది కాకుండా ఏ రంగు వేసినా దాని కలర్ బ్లాకే. ఎందుకులాగా, ఎందుకంటే మన వైట్ రంగు అనుకోండి, వైట్ రంగులో అన్ని రంగులు ఉంటాయి. వైట్ రంగులో అయితే కనుక ఏ రంగు వేసినా ఆ రంగు ఎక్స్పోజ్ అవుతుంది. ఇలాగా అది శోషించుకోదు, బయటికి పరిశ్రమ చెందిస్తుంది, రిఫ్లెక్షన్ అవుతుంది. ఏ రంగు అయితే రిఫ్లెక్షన్ అవుతుందో ఆ రంగు మనకు కనబడుతుంది, గుర్తుంచుకోవాలి. వైట్ రంగులు మనకి 7 రంగులు ఉంటాయి, విబ్జర్ అంటాం కదా. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, అండ్ రెడ్ ఉంటాయా. మరి గ్రీన్ కలర్లో వైట్ వేస్తాం అనుకోండి, కానీ గ్రీన్ ఉంటుందా, కనుక అది ఎక్స్పోజ్ చేయద్దు, బయట పంపించదు, కనుక అది గ్రీన్ కలర్ కనబడుతుంది. నువ్వు గ్రీన్ వేస్తావు ఇంకొకవేళ, గ్రీన్ వేస్తే అలా గ్రీన్ కదా గ్రీన్ కనబడుతుంది. ఇంక అలా కాకుండా నువ్వు రెడ్ వేసి చూసేప్పుడు, రెడ్ వేసి ఇందులో గ్రీన్లో రెడ్ లేదు కదా, ఖచ్చితంగా రెడ్ కలర్ ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ వస్తువు అనేది, గుర్తుంచుకోవాలా. రెడ్ కలర్ని వేసినప్పుడు గ్రీన్ కలర్ ఏం చేస్తుందట, రెడ్ కలర్ని పూర్తిగా శోషించుకుంటుంది అన్న. అలా శోషించుకోవడం వలన నో లైట్ విజిబుల్ అన్నమాట. ఏ రంగు కనబడదో, ఎక్స్పోజ్ అవ్వదు. ఎక్స్పోజ్ అవ్వాలి, బయటకు కనిపించాలంటే ఫస్ట్ రిఫ్లెక్షన్ అవ్వాలి, కానీ అవ్వదు కదా, కనుక అది కనబడదట, అది బ్లాక్ కనబడుతుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏంటట, కారణం అడిగాడు. కారణం చూడండి, ద క్లాత్ కంప్లీట్లీ అబ్జర్వ్స్ రెడ్ కలర్ వేవ్ లెంత్ అని చెప్పాడు. ప్రతి కలర్కి ఏముంటుంది, వేవ్ లెంత్ ఉంటుంది. అది అడుగుతూ బిట్టు కాంతికి రంగులు ఏర్పడితే కారణం అడుగుతాడు. కాంతికి రంగులు ఏర్పడిన కారణం ఏంటి, వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ, స్పీడ్ అడుగుతాడు. సో కారణము వేవ్ లెంత్ అన్న. వేవ్ లెంత్ అంటే ఏంటి, తరంగ దైర్ఘ్యము. వాట్ ఇస్ ద రీజన్ ఫర్ కలర్స్ ఆఫ్ లైట్ ఏంటన్నా, కాంతికి రంగులు ఏర్పడతాయి. కారణం ఏంటి అంటే దాని యొక్క తరంగ దైర్ఘ్యంలో తేడా చెప్పాలి.
మనకి వైట్ లైట్లో VIBGYOR నిమోనిక్స్ అంటాం, కొండ గుర్తులు అంటాం కదా. త్రిపురం కాంతిలో 7 రంగులు ఉంటాయి. ఏటి రంగులు అంటే విబ్జర్ అంటాం, VIBGYOR. ఇందులో ఎక్కువ ఉంటుంది వేవ్ లెంత్ రెడ్కి నన్న. దాన్ని ఏం చేస్తాడు, అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ద క్లాత్ కంప్లీట్లీ అబ్జర్వ్స్ రెడ్ కలర్ వేవ్ లెంత్ చెప్పాలి అంతే. ఇట్ ఈస్ డ్యూ టు రిఫ్రాక్షన్ కాదు చెప్పాలి. ఇట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ స్కారింగ్ లైటా కాదు, ఇట్ ఈస్ డ్యూ టు పారాలాక్స్ ఎర్రర్ కాదు నాన్న. సో కారణం అనట వస్త్రం అనేది ఎరుపు రంగు కాంతిని పూర్తిగా గ్రహించి చెప్పాలి. ఆన్సర్ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఆ రంగు అనేది బ్లాక్ కలర్ కనిపించిందంటే అర్థం ఏంటట, మొత్తం కాంతిని ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకుని చెప్పాలి. మొత్తం కాంతిని ఏం చేస్తుందట, అబ్జర్వ్ చేసుకుని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ కొనికి వెళ్ళిపోదాం. ఇది సింపుల్గా వచ్చానన్న. డాష్ పసుపు దీపాలలో దేని ఉపయోగిస్తారు? డాష్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎల్లో ల్యాంప్ స్ట్రీట్ లైట్స్ అట. మనకి చూస్తుంటాము స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కొన్ని, పసుపు రంగు వస్తుంది. నువ్వు అక్కడ రెడ్ షర్ట్ వేసుకెళ్ళావు అనుకోండి, విజిబుల్గా కనబడుద్ది, బ్లాక్గా కనబడుద్ది. దానికి కారణము ఆ కాంతి పసుపు రంగు కాంతి. ఒకవేళ పసుపు రంగు కాంతి కావాలంటే ఆ బల్బులో ఉచ్ గ్యాస్ యూజ్ అడుగుతాడు. ఉచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ అట. చెప్పండి ఏంటి, నియానా, నైట్రోజనా, పాస్పసా, సోడియమా? తెలుసు మీకు. ఏ గ్యాస్ వాడాలి? సోడియం గ్యాస్ వాడాలి. అదే సార్ సోడియము మెటల్ కదా, మెటలే. సాలిడ్ కదా, సాలిడే. కానీ నన్ను ఏం చేస్తారు, గ్యాస్గా మార్చి వాడతారు. నన్ను ఏ మెటల్ అయినా అది సాలిడ్ అయినా గ్యాస్ అయిపోద్ది వేడి చేస్తే. అక్కడ సోడియం వేపర్ని వాడతారు, అక్కడ సోడియం యొక్క ఆవిరిని వాడతారు. ఏ లైట్లో? ఎల్లో ల్యాంప్లో. ఎల్లో ల్యాంప్స్ ఆర్ ఫిల్డ్ విత్ విచ్ గ్యాస్ అడుగుతాడు, సోడియం గ్యాస్ చెప్పాలా. సో ఎల్లో ల్యాంప్స్ ఆర్ ఫిల్డ్ విత్ విచ్ గ్యాస్ అంటే సోడియం చెప్పాలి. ఎక్కువ మీకు నేను చెప్పాను ఆల్రెడీ, మన టాపిక్లో వచ్చే కొన్ని క్వశ్చన్లు మీ టాపిక్ వింటే వస్తాయి. ఇవి ఎక్కువ జడవాళ్ళు వాడతారన్న. బల్బులు అంటే ఏం వాడతాము, నోబుల్ గ్యాస్ వాడతారు. నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ ఆర్ యూజ్డ్ బల్బ్స్ అని చెప్తే ఎక్కువగా నియాన్ వాడాం. ఎక్కడంటే ఎరుపు రంగు బల్బులలో. రెడ్ డెకరేటెడ్ బల్బ్స్ ఆర్ ఫిల్డ్ విత్ విచ్ గ్యాస్ అంటే నియాన్ చెప్పాలి. ఎరుపు రంగు బల్బులు ఉంటాయా, అంతెందుకు విమానాల, రైల్వే, సిగ్నల్ లైట్లో ఉపయోగించే వాయువు ఏంటి, నియానే. తెలుసా? విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద సిగ్నల్ లైట్స్ ఆఫ్ ఎయిర్వేస్. రైల్వేస్ అంటాడు. సో ఎయిర్వేస్లో వాడే గ్యాస్ పేరేంటి, నియానే. అలా మనం బోల్ బిట్లు వచ్చాయి మనకి. మరి సర్వసాధారణంగా బల్బ్ అంటే చెప్పండి, కామన్ ల్యాంప్ అంటాడా? కామన్ ల్యాంప్స్, జనరల్ ల్యాంప్స్. కామన్ ల్యాంప్స్ అంటే సాధారణ బల్బులలో నింపే వాయువు ఏంటి అంటే ఆర్గాన్ చెప్పాలి. ఇది లేకపోతే ఎంటు నింపుతారు. నైట్రోజన్ అన్న, నైట్రోజన్ పాస్పస్ అక్కడ వాడాం. సో ఎంటు నింపుతామంట. కామన్గా వాడే బల్బులు ఉంటాయి కదా, మనం కామన్గా వాడే బల్బులు ఉంటాయా, అది ఉన్నా లేకపోయినా ఇలా ఇస్తే ఆన్సర్కోండి, ఇలా ఇచ్చడానికి ఆన్సర్ ఎంటు చెప్పాలి లేదా ఆర్గాన్ చెప్పాలి. ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు వస్తుంటాయిలేనా. ఇవి కొన్ని క్వశ్చన్లు. నెక్స్ట్కి వెళ్ళిపోదామా? అయిపోయాయి చూడండి ఒకసారి. ఓకే, సో ఇవి నన్న ఒక 10 క్వశ్చన్స్ మీకు. సో నెక్స్ట్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ చెప్దాం. కాకపోతే మీరు ఏం చేయాలట, ప్లీజ్ సబ్స్క్రైబ్ మా వీడియో.